ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మే 13న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఎలాంటి సందేహాలున్న శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లచే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రెసిడింగ్ అధికారులు, సహాయ ప్రెసిడింగ్ అధికారులకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెలిటేషన్ సెంటర్లు, పిఓలు, ఏపీఓలకు అందిస్తున్న హ్యాండ్ బుక్, శిక్షణ ఇస్తున్న తీరును పరిశీలించారు. పోలింగ్ డే సందర్భంగా పిఓలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి క్లుప్తంగా వివరించారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన నియమావళి ప్రకారంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పక్కాగా విధులు నిర్వహించాలన్నారు. కొందరు పిఓలు శిక్షణకు రాకుండా అంతా తమకు తెలిసిందేనని అతి విశ్వాసంతో తప్పులు చేస్తారని అన్నారు. డిస్ట్రిబ్యూషన్ రోజు ఈవీఎంలు తీసుకుని పోలింగ్ డే పూర్తయిన తర్వాత సాయంత్రం కాగానే తిరిగి ఇవ్వవలసిన బాధ్యత పిఓలదే అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. ఇక్కడ కూడా వచ్చి చెక్ ఎవరైనా చెక్ చేశారా? ఏఎస్ రాదా? ఏఎస్ వస్తుంది, ఏసీ పోయి ఏఎస్ వస్తుంది, ఏఎస్ పీసీ రెండు వస్తాయి. నిన్నటి వాళ్ళు కూడా రెండు మిస్ అయిన వాళ్ళు ఈరోజు వస్తున్నారు సార్. అందుకే రెండు అటెండెన్స్ పెట్టి చేస్తారు. వీళ్ళకి ఫోన్ ఓపీ వచ్చింది. ఈసారి మాత్రం కొత్తగా పిఓ వచ్చింది. ఇంతకుముందు పిఓలు ఎంతమంది సార్? లాస్ట్ టైం మీరు ఓపీఓ చేశారు, పిఓ ఏం చేశారో చూసుంటారు కదా. ఏముండదు, సేమ్ బోధనలు చేస్తారు. సో అక్కడ ఏమైనా ఇష్యూస్ వచ్చాయా అంటే మరి ఇంప్రూవ్మెంట్ అంటే లాస్ట్ టైం కూడా కొంతమంది పిఓలు ఫీడ్బ్యాక్ ఇస్తే దానివల్ల కొంత ఇష్యూస్ అవన్నీ రిజాల్వ్ అయ్యాయి. సో మీరు ఏమైనా చెప్తే అది ఈసారి కన్సిడర్ చేస్తాం. ఎంత 70 years లేదంటే వస్తే అది ఫామ్ ఉంటుంది కదా, అది సైన్ తీసుకున్నారు. తీసుకున్నా వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు. ముందు అబ్జెక్ట్ చేశారు సార్. ఇప్పుడు పక్క సీనియర్ పిఓని పక్కన ఉన్న సీనియర్ పిఓని తీసుకొచ్చి మాట్లాడించిన వాళ్ళు ఎక్కువ సంఖ్య తక్కువ వల్ల లేట్ అయిపోయి నైట్ అయింది సార్. తప్ప నెక్స్ట్ విషయం వాటర్స్ లాస్ట్ అవర్ లో ఎక్కువ మంది వచ్చారా లేదు కంటిన్యూస్ ఎక్కున్నారు సార్? అంటే సిబ్బంది తక్కువ ఇచ్చారు. మళ్ళీ అప్పుడు ఏమైంది సార్ అంటే లాస్ట్ లో ఎక్కువ వచ్చారు. ఎక్కువ వల్ల సాయంత్రం బాగా రష్ బాగోలేదు. తర్వాత ఒక ప్యారాలైసిస్ క్యాండిడేట్ వచ్చారు సార్. 70-60 years ఉంటాయి. ఎంత చెప్తాను నేను అంత నిజం వింటలేడు. నన్ను ఇవ్వమంటున్నాడు. ట్రైనింగ్ ఏం చెప్పిందంటే పిఓస్ అస్సలు వెళ్ళొద్దని చెప్పారు సార్. పోలింగ్ బూత్లో మీరు వెళ్ళి మీరు ఇంటికి సార్ అని చెప్పారు. అంటే ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఏం చెప్పాలి, అసలు మీరు పిఓస్ అస్సలు వెళ్ళకండి అని చెప్పారు. అతను వీడియో ఇస్తాడు అతను. అంటే సిబ్లింగ్ ఛాలెంజ్ వాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళు వచ్చినప్పుడు ప్రాబ్లం ఏమైతుంది సార్, చాలా టైం తీసుకుంటున్నారు. ప్లస్ సేమ్ పీపుల్ వచ్చి ఓట్ వేయడానికి వస్తున్నారు, వీళ్ళే నొక్కేస్తున్నారు. కాబట్టి మీరు చేయకూడదంటే ఇంకా అక్కడ ఫార్మ్స్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అవుతుంటాయి.
సో దాంట్లో ఇష్యూ ఏమంటే మనకి ఎలక్ట్రానిక్ రోల్లో పీడబ్ల్యూడీ అని ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మనం ఫామ్స్ ఇస్తాం. సో చాలా మంది జెన్యున్గా పీడబ్ల్యూడీ అయ్యి కూడా వాళ్ళు ఎలక్ట్రానిక్ రోల్లో మార్క్ కాలేదనుకోండి, అంటే మనకి ఫామ్ 6 అప్లై చేసుకున్నప్పుడే పీడబ్ల్యూడీ అని వాళ్ళు టిక్ పెట్టాలి. సో టిక్ పెట్టకపోతే వాళ్ళకి మనకి ఇవ్వడానికి అది వాళ్ళు ముందు వచ్చారు ఇట్లా ఎత్తుకొని వచ్చి ఇంకా తెచ్చిన వాళ్ళే అది కొట్టేయడం పోవడం, అది సమన్యాయం జరగలేదు అనిపించింది ఓటింగ్కి. అదే నేను అందరూ అలానే చేశారని. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది టార్గెట్ ప్రకారం పన్ను వసూలు సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచామన్నారు. మొత్తం 5.7 కోట్లు పన్నులు వసూలు చేయాల్సి ఉండగా 4.7 కోట్ల రూపాయలు వసూలు చేశామన్నారు. సకాలంలో పన్నులు చెల్లించిన పట్టణ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన వారు కూడా పన్నులు చెల్లించి ఆర్మూరు పట్టణాభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. మనము ఈ సంవత్సరము పన్ను వసూళ్లను మన టార్గెట్ ప్రకారం వసూలు చేయడం జరిగింది. జిల్లాలోనే అత్యధికంగా పన్ను వసూళ్లలో మనమే మొదటి స్థానంలో ఉన్నాము. మొత్తం మన డిమాండ్ 5.7 కోట్లు అయితే మనం సుమారు 4.7 కోట్ల వరకు కలెక్షన్ చేసాము. అప్రాక్సిమేట్గా 80% కలెక్షన్స్ మనం చేయడం జరిగింది. చేయడమే కాకుండా మనము 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ పొందడానికి కూడా మనం అర్హత సాధించాము. మీ అందరూ కూడా సహకరించారు కాబట్టి సకాలంలో పన్నులు చెల్లించారు. అలాగే చెల్లించిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కూడా ఈ సంవత్సరం కూడా విదిన్ టైంలో చెల్లించండి. మనకు ఇంకొకటి కూడా మనకు కన్సెషన్ ఏంటంటే ప్రభుత్వం 90% ఇంట్రెస్ట్ పైన చేయడం వల్ల పెద్ద మొత్తంలో కూడా వడ్డీ మాఫీ జరిగింది. దానివల్ల కూడా మనకు చాలా పెద్ద మొత్తంలో వసూలు కావడం జరిగింది. అది కూడా మన పన్ను శాతం పెరగడంలో ముఖ్య పాత్ర పోషించింది. మా స్టాఫ్ కూడా ఈ విషయంలో అందరినీ కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాం. నిజానికి వాళ్ళు చెప్పిన టార్గెట్ ప్రకారం చేశారు. 80% అనేది నిజానికి మా విషయంలో చాలా మంచి సక్సెస్ఫుల్గా సాధించామని చెప్పేసి అనుకుంటున్నాము. అలాగే ఈ రోజు నుంచి నిన్నటి నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కూడా మనకు స్టార్ట్ అయింది. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే మనకు 5% రిబేట్ అనేది ఉంటుంది. మా ముందు ఈ ఏప్రిల్ 30 వరకు ఈ అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. మనకు ఉన్న ట్యాక్స్ పైన 5% రిబేట్ అనేది వస్తుంది ఇమీడియట్గా. చాలా మంచి అవకాశం. పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా మార్చి 31 వరకు ఆగడం అనేది కాకుండా ఏప్రిల్ 30లోనే మీ పన్నులు కట్టేస్తే మాకు మున్సిపాలిటీకి మీకు అభివృద్ధి పనులు చెప్పడానికి కూడా మనకు వీలవుతుంది. అందరూ కూడా ఈ అవకాశం యూటిలైజ్ చేసుకొని చేయండి. ఈ సంవత్సరం కూడా మేము డెఫినెట్గా ట్యాక్స్ వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ పెట్టేసి ఇంకా ఎక్కువ మొత్తంలో వసూలు చేయడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఆర్మూరు పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆర్మూరు డివిజన్ 5వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్ఎఫ్ఐ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందన్నారు. విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు డివిజన్ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి నాగరాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్వరాష్ట్రం పేరుతో ఉన్న ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయాల్సిన కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా విద్యారంగాన్ని ధ్వంసం చేసింది. దాంతోపాటుగా ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైన విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మనం డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా విద్యార్థులకు కనీసం వెంటనే ఏదైతే స్కాలర్షిప్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వీటిని సకాలంలో విడుదల చేయాలని చెప్పి విడుదల చేసి విద్యార్థులకు అందించాలని చెప్పి ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా విద్యారంగాన్ని అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్లో ఉన్నత విద్యకు ప్రత్యేక బడ్జెట్ను పెట్టి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి, దాంతోపాటుగా విద్యారంగంలో ఏదైతే పాఠశాలలు కావచ్చు అనేక దాంట్లో ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవు. ఈ సౌకర్యాలను కల్పించాలని చెప్పి విద్యార్థులకు అనేక సమస్యలు ఇవాళ హాస్టళ్లలో అనేక సమస్యలు ఉన్నాయి. పెండింగ్లో ఉన్న ఏదైతే ఇవాళ మెస్ బకాయిలు ఉన్నాయో మెస్ బకాయిలను విడుదల చేయాలని చెప్పి వెంటనే ధరలకు అనుగుణంగా పెంచిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను హాస్టల్ విద్యార్థుల కోసం 500 నుండి 3500 వరకు పెంచాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ అంశాల మీద రేపు భవిష్యత్తులో ఏదైతే ఈ కర్తవ్యాలు తీసుకున్నామో ఈ కర్తవ్యాలను రేపు భవిష్యత్తులో ఏదైతే జిల్లా మహాసభ కూడా జరగడం జరుగుతుంది. ఏప్రిల్
8 నాడు ఆ ఏప్రిల్ 8కి సంబంధించిన ఏదైతే జిల్లా మహోత్సవంలో మొత్తం జిల్లాలో ఉన్న అంశాల మీద ఒక అధ్యయనం చేసి ఈ రిపోర్ట్ని మేము జిల్లా కలెక్టర్ గారికి దాంతో పాటుగా విద్యారంగానికి సంబంధించిన ఉన్నతాధికారులకు అందిస్తామని చెప్పి ఈ విద్యారంగాన్ని అభివృద్ధి చేయకపోతే భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ ఉద్యమాలు ఉధృతం చేస్తారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. నూతన విధానాన్ని అమలు చేయాలని చెప్పి విద్యార్థులకు కొఠారి కమిషన్ ప్రకారం ఇవాళ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం 30% నిధులు, కేంద్ర ప్రభుత్వం 10% నిధులతో పాటుగా జీడీపీలో 6% నిధులను కేటాయించాలని చెప్పి విద్యారంగంలో మహిళలకు ఉన్న సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పి జీక్యాస్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము భవిష్యత్తులో అనేక పోరాటాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఆర్మూర్ 5వ డివిజన్ మహాసభలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైతే ఎస్ఎఫ్ఐ అధ్యయనం పోరాటం నినాదంలో భాగంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 2020లో అసలు ఎవరికి అవగాహన లేకుండా పార్లమెంట్లో బిల్లును పెట్టడం, దీన్ని మేము ఎస్ఎఫ్ఐగా వ్యతిరేకించడం జరుగుతుంది. ఈ ఏదైతే విద్యా విధానం ఉందో ఈ విద్యా విధానాన్ని మొత్తం విద్యారంగాన్ని ధ్వంసం చేసేటట్టుగా ఈ నూతన జాతీయ విద్యా విధానం ఉంది. ఎస్ఎఫ్ఐ మేము అడిగేది ఏంటంటే ఆల్టర్నేటివ్ విద్యా విధానం ఏదైతుందో ఆల్టర్నేటివ్ విద్యా విధానాన్ని అమలు చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ ప్రభుత్వానికి రేపు భవిష్యత్తులో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. విద్యా విధానాన్ని విద్యారంగాన్ని అభివృద్ధి చేయకపోతే భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని చెప్పి దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రధానంగా అమరులైన తర్వాత ఏదైతే విద్యారంగ సమస్యల్ని పరిష్కరిస్తానని చెప్పి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యారంగాన్ని మొత్తానికే పట్టించుకోవడం లేదు. దాంతోపాటుగా ఇప్పుడు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నూతన ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తుంది. మేము ప్రజాపాలనకు కూడా వాళ్ళకి ఏదైతే తెలియజేస్తున్నామంటే ఈరోజు ఇప్పటికి వరకు కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 3 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఇవాళ విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి లేకపోతే విద్యారంగం ఏ విధంగా ముందుకెళ్తుందని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పి, లేకపోతే భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక పంపడం జరుగుతుంది. మూర్తా మండల కేంద్రంలో రజక సంఘానికి చెందిన ఓరగంటి పంత సభ్యులను కుల బహిష్కరణ చేశారు. ఓరగంటి పంత సభ్యులు మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని అధికారులను కోరారు. రజక సంఘంలోని ఓరగంటి పంతకు చెందిన రమేష్, సాయిరాం, మహేష్ మాట్లాడుతూ కుల బహిష్కరణ అనేది చాలా బాధాకర విషయమని, బహిష్కరణకు గురైన తమతో ఎవరు కూడా మాట్లాడవద్దని అంటరానితనంగా చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కుల బహిష్కరణ వ్యవస్థను అధికారులు పూర్తిగా నిషేధించాలని కోరారు. ఇటువంటి ఘటనలు మళ్ళెక్కడ పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గత 9 నెలలుగా బహిష్కరణలో ఉన్నామని మార్చి 29న పోలీస్ స్టేషన్ లో సైతం ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ రోజుల్లో కూడా కుల బహిష్కరణ చేయడం ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు శ్రీనివాస్, నరసయ్య, సత్య, గణేష్, నవీన్, నరసయ్య, మహేష్, నరేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. మాది మోర్తాడు గ్రామము రజక సంఘంలో 104 కుటుంబాలు, మొత్తం 104 కుటుంబాలు. దాంట్లో 3 పంతాలుగా ఉంటాము. ఒకటి యానంపల్లి, ఒకటి ఓరగంటి, ఇంకోటి కల్లూరి. అయితే ఒక చిన్న విషయమై వాళ్ళు చేసిన తప్పుకు మమ్మల్ని 25 కుటుంబాలని కుల బహిష్కరణ చేయడం జరిగింది. అయితే మేము ఎన్నో దఫాలుగా వాళ్ళని ఆశ్రయించి మమ్మల్ని ఎందుకు కుల బహిష్కరణ చేసిర్రు, మరి మాకు మా తప్పేంటి అని వాళ్ళని నిలదీయడం జరిగింది. అది ప్రజాప్రతినిధులతో తెలిపినాము. అప్పుడున్న పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు చేయలేకపోయారు. అయితే 9 నెలల దాకా వెయిట్ చేసినాం. 9 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ చేసినాం. ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ చేసినాం. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కూడా మా అన్న ఇంటికి దగ్గరికి వెళ్ళి హరీష్ అనే వ్యక్తి, ఈరోజు కల్లూరి హరీష్ అనే వ్యక్తి ఇంటికి పోయి బెదిరియడం జరిగింది. ఇప్పుడు మాకు ఇప్పటివరకు పోలీసులు కూడా సహకరిస్తున్నారు. దయచేసి పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు కుల బహిష్కరణ అనే విషయం మీద కఠిన చర్యలు తీసుకొని మేము ఎవరి మీద అయితే పిటిషన్ ఇచ్చినామో వాళ్ళందరికీ
కఠిన చర్యలు రిమైండ్ తీసుకొని కఠిన చర్యలు చేయగలరని మా యొక్క విన్నపం. ఈ విధంగా సమాజంలో కుల బహిష్కరణ అనేది చాలా నీచమైన పని. కుల బహిష్కరణ ఎప్పుడు కూడా జరగకూడదు. కుల బహిష్కరణలు కులాలకు ఇంకా మనం ప్రాధాన్యత ఇస్తే అది అభివృద్ధికి కలంకము. అభివృద్ధి విషయంలో కులాలు అనేటివి ఉండకూడదు. కులాలు ఒక మంచితనానికే కానీ చెడుతనానికి కాదని మా విన్నపము. మమ్మల్ని అందరినీ ఒక నాగరిక సమాజంలో మనుషులుగా చూడండి. కుల బహిష్కరణ అనేది చాలా చెడ్డరీత్యా నేరము. అది వాళ్ళకు తెలిపే విధంగా వాళ్ళని కఠినంగా శిక్షించండి. గ్రామ ప్రజలు అందరూ కలిసి మాకు న్యాయం చేయండి. మమ్మల్ని ఒక్క విధంగా కాదు, మా ఆడవాళ్ళని చాలా విధాలుగా అటు కుల బహిష్కరణ, మీకు కులం బంద్ అయింది, మీకు కులం లేదు, మిమ్మల్ని కులం నుంచి తీసేసినాము, అలాంటి నీచమైన మాటలతోని మా ఆడవాళ్ళని కూడా దూషించడం జరుగుతున్నది. ఎక్కడికి పోయినా, పండుగలకు పోయినా, పబ్బలకు పోయినా ఎక్కడ కూడా పిలవడం జరుగుతలేదు. వాళ్ళు మమ్మల్ని వెలివేస్తున్నారు. దీనికై మేము పిటిషన్ కూడా ఇవ్వడం అయింది. ఇది పిటిషను. ఈరోజు కూడా ఎస్ఐ గారిని కలవడం అయింది. ఇంకా రిమైండ్లకు తీసుకోలేరని మా పత్రికా సోదరులకు కూడా తెలియజేయడం అయినది. ఇది మా పత్రికల సోదరుల ద్వారా ప్రజలకు అటు అధికారులకు మా విన్నపాన్ని విన్నవించుకుంటున్నాం. మాకు తగిన న్యాయం చేయగలరని కోరుతున్నాం. మరి టీవీ చమ్మ గారికి నా యొక్క నమస్కారం. మొన్న ఇచ్చినటువంటి మేము పిటిషన్ పోలీస్ స్టేషన్లో ఎవరైతే మా కుల బహిష్కరణ విధించారో వాళ్ళపైన కఠినమైన చర్య తీసుకోవాలని మేము ఒక రోజు పిటిషన్ ఇచ్చాము. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారు. ఓకే, సంతోషము. రెండో విషయం ఏంటంటే ఈ రోజుకి ఇప్పటికీ 3 రోజులు అవుతుంది. వాళ్ళు స్టేషన్ బిల్ కోసం చూస్తున్నారు. కఠినంగా వీళ్ళు అరెస్ట్ వారెంట్ చేయాలని చెప్పి పోలీస్ అధికారి గారికి తెలియజేస్తున్నాను. రెండో విషయం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు మా కుల బహిష్కరణ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో 25 మంది, ఈ 25 మందిలో ఏమైనా పండుగ చేసుకున్నారనుకున్నా, ఎవరైనా ఇంకా వేరే కార్యక్రమం చేయాలనుకున్నా, పెళ్లి సంబంధాలు కావాలనుకున్నా, వీళ్ళు వచ్చే పెళ్లి అమ్మాయిల కోసం వచ్చే వాళ్ళకు కూడా ఈ కుల బహిష్కరణ చేసిన వాళ్ళు వ్యక్తులు ఇలా కులం బంధు ఉంది, ఈ అమ్మాయిని వేసుకోవద్దు, వాళ్ళ కులం లేదు అనే విధంగా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. భయగ్రాంతులకు గురి చేస్తున్నారు. కనుక ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ 7 పైన కఠినమైన శిక్ష విధించి రిమాండ్కి పంపాలని మరి కోరుతున్నాను. దయచేసి తక్షణమే వీళ్ళపైన రిమాండ్ వేసి అరెస్ట్ చేయాలని మా యొక్క విన్నపం. రోజు పొద్దున ఉదయం 8 గంటలకు నేను ఇంట్లోకి వెళ్ళి టిఫిన్ చేయాలని వెళ్తున్నా. హరీసు కల్లూరి హరీసు తండ్రి మా మల్లేషు వాడు అరే మిమ్మల్ని చూసుకుంటారా, మిమ్మల్ని ఇడిసబెట్టరా అనుకుంటా బండి మీద ఆవురా అన్నా కానీ బండి మీద ఆపుతలేడు, వెళ్ళిపోతుండు. ఏంటంటే మళ్ళీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి నక్కుంటా కళ్యాణ్ వాళ్ళు ఇద్దరు బండి మీద పోతున్నారు, గ్యాస్ సిలిండర్ పట్టుకొని నక్కుంటా పోతున్నారు, ఇట్లా ఎగురుకుంటా నక్కుంటా పోతున్నారు, గల్లి ఎగరేసుకుంటా. ఏం కారణము? ఏమైనా ఉంటే మాట్లాడండి, ముందరికి వచ్చి మాట్లాడండి. మీకేమైనా తగిలిపోయితే మేము ట్రైన్ చేసినని 9 నెలల నుంచి మేము ఎంత ఎలకల కుడిగా పడ్డ ఎలకల లెక్క మేము కొట్టుకున్నాము. ఇప్పుడు మీకు 2 రోజులకు ఈ ఆపద వచ్చినాక మీరేముంటే డైరెక్ట్గా ముందడికి వచ్చి మాట్లాడరు మాతోటి. ఇప్పుడే కానీ ఆ తరిగా అట్లా మీరు బెదిరిస్తూ పెడితే ఇక్కడ బుగులు పట్టేటో లేవా లేరు. 9 నెలల నుంచి మేము బెదిరిస్తే పడ్డాము. మాకు ఇప్పుడు సంబంధాలు వచ్చినా పిల్లలు సంబంధాలు వచ్చినా కానీ కులం బంధువులని మరిపోతున్నారు. సోదరులకు అండ్ పోలీస్ వారికి విజ్ఞప్తి. అయితే మా ఊర్లో జరిగిన మా మూర్తాడు విలేజ్ అండ్ మా ఊర్లో జరిగిన ఈ కుల బహిష్కరణ విషయం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. అయితే ఏం లేదు, ఈ కుల బహిష్కరణ జరగడం అనేది బాగా బాధాకరమైన విషయము. ఈ కుల బహిష్కరణ చేయడం వల్ల సమాజంలో వ్యక్తి యొక్క మానవ విలువలు కూడా క్షీణిస్తాయి. మళ్ళీ ఎవరు కూడా మాట్లాడరు, చెయ్యరు, అంటరానితనంగా చూస్తున్నారు. కాబట్టి ఈ కుల బహిష్కరణ వ్యవస్థని పూర్తిగా రక్షింపజేయాలి. ఆల్రెడీ మా సంఘం వాళ్ళు ఆల్రెడీ పిటిషన్ ఇచ్చిర్రు, 3 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు దానిపైన ఇంకేం చర్యలు తీసుకోలేదు. కాబట్టి మన పోలీస్ శాఖ వారికి ఒక చిన్న విన్నపం, పిటిషన్ ఇచ్చిన వ్యక్తులందరినీ తొందరగా రిమాండ్ చేయగలరని కోరుచున్నాం. మా సంఘంకు తగిన న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాం. మేనబావ మా మేనత్త కొడుకు, మా నాన్న వాళ్ళ చెల్లెలు కొడుకు, ఈయనని మేము మా సొంత పండుగకు పిలుచుకుంటే ఇప్పుడు ఈయనకు కూడా గత 5 నెలల నుంచి సంఘ బహిష్కరణ విధించారు, కుల బహిష్కరణ విధించారు. వాళ్ళు ఇప్పటికీ ఎవ్వరు ఏ పండుగలకు చెప్తలేరు, ఎవరికి ఈయనని ఒంటరి వాణి చేశారు. అందుకనే మేము హక్కున చేర్చుకున్నాం. ఎందుకంటే అలాంటి కులాలకు మేము సపోర్ట్ చేయము, కుల బహిష్కరణకు మేము సపోర్ట్ చేయము, కుల బహిష్కరణకు మేము వ్యతిరేకం. ఇంకొక విషయము, కూతుర్లు రేపు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి?
వాళ్ళని పేపర్ పెళ్లి చేసుకుంటారు. ఆల్రెడీ పెళ్లికి పిల్లవాడు వస్తే పిల్లవాడిని జనగొట్టిర్రు. పెళ్లిళ్ళు ఎలా చేస్తారు? ఎవరు బాధ్యులు దీనికి? దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని ప్రాధాన్యపడుతుంది. ఆర్మూరు పట్టణంలోని 18వ వార్డులో తెగిపోయిన నిజాం సాగర్ కెనాల్ కట్టను సిపిఐఎంఎల్ మాస్లిన్ ప్రజాపంత నాయకులు సందర్శించారు. నిజాం సాగర్ కాలువను సందర్శించిన బృందంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్, డివిజన్ కార్యదర్శి దేవారం, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ముత్తెన్న, మండల కార్యదర్శి కిషన్, పిడిఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఏఐపీకేఎస్ జిల్లా నాయకులు ఆకుల గంగారం, శేఖర్, పిఓడబ్ల్యూ లక్ష్మి తదితరులు ఉన్నారు. నిజాం సాగర్ కాలువ తెగడం వల్ల నష్టపోయిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుని 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వీరందరికీ పట్టాలు ఇవ్వాలని మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ డిమాండ్ చేశారు. కెనాల్ బౌండరీలో గుడిసెలు వేసుకున్న, రేకులతో ఇల్లు నిర్మించుకున్న వాళ్ళంతా కష్టజీవులు. ఎవ్వరు కూడా డబ్బుండి లేదు వాళ్ళకు భూములు జాగాలు ఉండి ఇక్కడ వేసుకున్న వాళ్ళు కాదు. అట్లాంటి పేదవాళ్ళు గుడిసెలు వేసుకుంటే ఖాళీ చేపిస్తామని చెప్పి ఇటు మున్సిపాలిటీ వాళ్ళు బెదిరిస్తున్నారు, అటు ఇరిగేషన్ వాళ్ళు బెదిరిస్తున్నారు. అసలు వాస్తవంగా ఎక్కడైతే ఇప్పుడు ఇది 82/2 కదా, దీనికి 82/2/1 అది ఉంటుంది మొత్తం. అది అసలు ఇవాళ మొత్తం ఎండిపోయింది. దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రోడ్లు చూపించుకున్నారు. అదేవిధంగా పక్కకు హాస్పిటళ్ళు కట్టుకొని వాళ్ళు అనుభవిస్తున్నారు. ₹1 బంగ్లా దగ్గర బ్యాంకు కట్టేసిండ్రు. అంటే అవన్నీ కెనాల్ బౌండరీకి సంబంధించినటువంటి భూములే తప్ప వాళ్ళ సొంత భూములు కావు. కానీ ఇక్కడ చాలా ప్లస్ ఉంది కాబట్టి వీళ్ళు అప్పటికప్పుడు వాళ్ళ రక్షణ కోసం గుడిసెలు వేసుకుంటే గుడిసెలు వీకేస్తామని బెదిరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాదాపు ఉదయం 3 గంటలకు మొత్తం ఇరిగేషన్ వల్ల నిర్లక్ష్యం వల్ల నీళ్ళన్ని కమ్మి కెనాల్ అయిపోయి దాదాపు ఒక 10 కుటుంబాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురైనరు, నష్టపోయినరు. అలాంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఖచ్చితంగా ఏదో పద్ధతుల్లో సహాయపడే విధంగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ లేదు తహసీల్ ఆఫీసులో కానీ వాళ్ళకి చెప్పి వీళ్ళకి తక్షణ సహాయం కింద ఒక్కొక్క కుటుంబానికి కనీసం ఒక 10,000 రూపాయలు వాళ్ళకి సహాయం చేస్తే ఆ కొట్టుకుపోయిన అన్ని మళ్ళీ కొనుక్కొచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ భూములన్నిట్లకు కూడా పట్టాలు ఇచ్చి ప్రభుత్వమే ఎట్లాగో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటున్నారు కదా, కాబట్టి కనీసం 5 లక్షల రూపాయలు ఈ కుటుంబాలన్నిట్లకు కూడా ఇవ్వాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాబంధంగా మేము డిమాండ్ చేస్తాం. ఆర్మూరు పట్టణంలో 18వ వార్డులో నిజాం సాగర్ కెనాల్ బౌండరీలో వేసుకున్న గుడిసెవాసులకు తీరని నష్టం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం. ఏదైతే కెనాల్ పార్కం ఉందో, నీటి ప్రవాహం ఉందో దాన్ని ఎక్కడైనా ఆటంకపరిచే చెట్లు కానీ అట్లాగే ఏం చెత్త చెదారం కానీ కొట్టుకొస్తుందా, ఎక్కడైనా నీళ్ళు ఆగిపోతున్నాయా అని చెప్పేసి ఈరోజు పరిశీలించాల్సిన అవసరం ఉండేది. కానీ ఆ ఏఈ కానీ అట్లాగే డిప్యూటీ కానీ ఈఈ కానీ ఈ వైపే ఆలోచించరు. ఏం ఆలోచిస్తారు, వాళ్ళకి ఏం కావాలి అనేది సుప్రయోజనం కోసం చూస్తారు తప్ప మరొకటి కాదు. నిన్న ఏదైతే మబ్బున 3 గంటలకు ఉదయం 3 గంటలకు కెనాల్కి గండిపడి దాదాపుగా 10-12 ఇళ్లలో ఉన్న బియ్యం, పప్పులు, ఉప్పులు అంత పేదవాళ్ళు, అట్లాగే కొంత ఒక అక్క అయితే నిండు గర్భవతి. ఆ 3 గంటలకు మబ్బున వరద నీళ్ళకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో కొద్దిగా ఆలోచించాలి. బియ్యం నానిపోయినాయి, డబ్బాలు కొట్టుకపోయినాయి, బంగారము నగదు కూడా కొంత కొట్టుకపోయిందనే విషయాన్ని వాళ్ళు ఏడ్చుకుంటూ చెప్తే మాకు బాధ అనిపిస్తూ ఉంది. ఈ విషయాన్ని పరిశీలించడానికి సిపిఐఎంఎల్ ప్రజాపందా మాస్లైన్ పార్టీ ఈరోజు ఇక్కడికి వచ్చింది. దీనిపైన ఒకటి ప్రధానంగా ఇరిగేషన్ వాళ్ళపైన చర్య తీసుకోవాలి. రెండవది
వీళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అయ్యా, మేము గతంలో కూడా చెప్పాం, జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ధనికులు, వ్యాపారులు విజయ పబ్లిక్ స్కూల్ దగ్గర బంగ్లాలు కట్టుకున్నారు ఈ కెనాల్ బౌండరీలో. ఇదేం న్యాయం అని చెప్పేసి మేము అడిగాం. పేదోడు కాదు వాడు, గరీబోడు కాదు వాడు. అట్లాగే మేము పేదోడి గుడిసెలేపిస్తే మమ్మల్ని జైల్లో పంపించిండ్రు. ఇవాళ పారిశ్రామికవేత్తలకు ఆ భూమిని కేటాయించారు, ప్రభుత్వ ఆఫీసులు నిర్మించుకున్నారు, కొంత ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నారు. ఇదేం న్యాయం అని కూడా మేము అడిగాం. అయితే ఏదేమైనా ఏదైతే ఇక్కడ వేసుకున్న మొత్తం వాటికి పట్టాలు ఇవ్వాలి, తగు రక్షణ కల్పించాలి, నిన్న జరిగిన నష్టానికి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి ప్రజాపందా మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఆర్మూరు పట్టణంలో రేపు సీనియర్ సిటిజన్ ఫోరం సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తామని ఆర్మూరు డివిజన్ సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు దోండి నారాయణ, గౌరవ అధ్యక్షుడు రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి గంగాధర్, ట్రెజరర్ ఎం సాయన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి సీనియర్ సిటిజన్ ఫోరం నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని, పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేస్తారని, 60 పైబడిన ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఇతరులు ఈ సమావేశంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తెలియజేయడం ఏమనగా రేపు 3/4/2024 బుధవారం రోజు 10:30 పెన్షనర్స్ ఆఫీస్ ఈ ఆవరణ యందు జనరల్ బాడీ మీటింగ్ ఉన్నది. అందరూ హాజరు కావాల్సిందిగా సభ్యులందరికీ తెలియజేయండి. రేపు మన ఆర్మూర్ సీనియర్ సిటిజన్ ఫోరం జనరల్ బాడీ మీటింగ్ రేపు మార్నింగ్ డేట్ ఆఫ్ 3/4/2024 బుధవారం రోజున మన పెన్షన్ ఆఫీస్లో నిర్వహించడం జరుగుతుంది. బట్టి ఈ పెన్షనర్స్ మన మీటింగ్లో అందరూ హాజరు కావాలని మనము హృదయపూర్వకంగా కోరుచున్నాము. దయచేసి అందరూ ఆహ్వానితులే. మేము ఆర్మూర్ సీనియర్ సిటిజన్ ఫోరం ఆర్మూర్ తరఫు నుండి రేపు అనగా 3/4/2024 సంవత్సరం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఇది చాలా రోజుల తర్వాత జరుగుతుంది. దీనికి నిజామాబాద్ సభ్యులు కూడా వస్తున్నారు. అనేక సమస్యలు, పోలింగ్ విషయాలైతేనేవి, తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా మాట్లాడుకొని దానికి ఒక రకమైనటువంటి సమస్యలకు పరిష్కారం చూపించడానికి కూడా వాళ్ళు చెప్తారు. కాబట్టి అందరు రావాలని సమావేశం. వేల్పూరు మండల కేంద్రంలో నందు అనే యువకుడు ఇంటర్మీడియట్ పూర్తి చేసి గత 10 సంవత్సరాల నుంచి బజ్జీల వ్యాపారం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నందు మాట్లాడుతూ, మా తండ్రి బొంబాయి గంగాధర్ మిర్చి బండి నడపడంతో మా తండ్రి వద్ద నేను ఎన్నో రకాల మెలకువలు నేర్చుకుని మిర్చి బండి సొంతంగా నడుపుతూ ఉపాధి పొందుతున్నానని తెలిపారు. రోజు ఖర్చులు పోను సుమారు 1000 రూపాయల వరకు సంపాదిస్తానని ఆయన తెలిపారు. ఎటువంటి